దేవుడు మనల్ని అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతనే మన జీవితాన్ని హెచ్చిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఒక లేఖనం సెలవిస్తుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి నొందుదవని. కాబట్టి మనం నమ్మిన తర్వాత దేవుణ్ణి మన స్థితి ఫస్ట్ కొద్దిగానే ఉంటది. ఆ కొద్దిగలో గనక మనము నమ్మకంగా దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్లయితే మన యొక్క క్రియలను బట్టి దేవుడు మనల్ని గొప్ప చేయడం మొదలు పెడతా అంటాడు. ఉదాహరణకు అబ్రహామును దేవుడు పిలిచిండు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం దగ్గర ఏమీ లేదు. అబ్రహాము ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా దేవుని దగ్గరికి వచ్చిండు. అయితే అబ్రహాము క్రియలను బట్టి అబ్రహాము ఏ విధంగా జీవిస్తున్నాడు దేవుని ఎదుట, దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును పరీక్షించిండు. పరీక్షించిన తర్వాతనే అబ్రహామును చాలా గొప్పగా దీవించడం జరిగింది. కాబట్టి ఈ రోజు నువ్వు దేవుని నమ్ముకున్నావు, నిన్ను కూడా దేవుడు దీవించాలంటే అన్ని విషయాలలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. చిన్న విషయాన్ని కూడా దేవుడు పరీక్షిస్తా అంటాడు. మనం అనుకుంటాము ఈ చిన్న విషయాన్ని దేవుడు లెక్క అడుగుతాడా అనుకుంటాము, గాని చిన్న విషయాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. గనక మనము చాలా జాగ్రత్తగా రోజు జీవించాలి.